మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. కార్తీక పురాణము 26వ అధ్యాయం. ఈరోజు ఈ కథను వింటే చాలు, ఇక మీ జీవితంలో అన్నీ శుభాలే. తులసి మొక్క విశిష్టతను, కార్తీక మాస విశిష్టతను, వైభవాన్ని, కార్తీక వ్రత మహత్యం గురించి తెలుసుకున్న పృథు చక్రవర్తి ఇంతకుముందు ఎవరెవరు ఆయా వ్రతాన్ని ఆచరించారో ఆ వ్రతం విశేషమేమిటో తెలుపవలసిందిగా నారద మహర్షిని కోరతాడు. అప్పుడు నారదుడు ఈ విధంగా చెప్పటం మొదలు పెడతాడు. సహ్యాద్రి పర్వత ప్రాంతంలో ధర్మదత్తడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన మహా ఆచారవంతుడు, నియమనిష్టలు కలిగినవాడు. కార్తీక మాసాల్లో ఆయన మరింత భక్తి శ్రద్ధలతో జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. కార్తీకంలోని ఒక రోజున ఆయన నదీ స్నానం చేసి దైవ దర్శనానికి వెళ్తూ ఉండగా దిగంబరంగా ఉన్న ఒక రాక్షసి ఎదురవుతుంది. దానిని చూడగానే ఆయన భయపడిపోతాడు. ఆ సమయంలో ఆయన తన తడి జుట్టును సరి చేసుకుంటాడు. అప్పుడు కొన్ని నీటి బిందువులు వెళ్ళి ఆ రాక్షసిపై పడతాయి. వెంటనే ఆ రాక్షసి శాంతించి ధర్మదత్తుడికి వినయంతో నమస్కరిస్తుంది. హఠాత్తుగా ఆ రాక్షసి అలా మారిపోవటంతో ధర్మదత్తుడు ఆశ్చర్యపోతాడు. అతని కారణంగా తనకు పూర్వజన్మ స్మృతి కలిగిందని ఆ రాక్షసి చెప్తుంది. ఓ బ్రాహ్మణోత్తమ, పూర్వజన్మలో సౌరాష్ట్ర ప్రాంతంలో నేను ఒక బ్రాహ్మణుడికి భార్యగా ఉండేదానిని. అయితే ఎప్పుడూ కూడా భర్తతో గొడవలు పడుతూనే ఉండేదానిని. అందువలన అందరూ కూడా నన్ను కలహ అనే పిలిచేవారు. చుట్టుప్రక్కల వారి విషయంలో నేను చాలా కఠినంగా వ్యవహరించేదానిని. నన్ను మార్చడానికి ఎవ్వరూ ఎన్ని విధాలుగా ప్రయత్నించినా నేను వినిపించుకోలేదు. నా భర్తను నేను ఎప్పుడూ ప్రేమగా చూసుకున్నది లేదు. ఆయన ఆకలితో ఉన్నప్పుడు నేను అనురాగంతో వడ్డించింది లేదు. దాంతో ఆయన మరో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం తెలియగానే నేను విషం తీసుకొని మరణించాను. నా గురించి ఉన్నది ఉన్నట్లుగా చిత్రగుప్తుడు యమధర్మరాజుకు విన్నవించాడు. దాంతో నాకు అనేక కఠిన శిక్షలను విధించారు. చివరికి ప్రేత శరీరంతో 500 సంవత్సరాలుగా ఆకలితో తిరుగుతూ ఉన్నాను. పుణ్యాత్ముడవైన నీ కారణంగా నువ్వు చేసిన కార్తీక నదీ స్నానపు నీటి బిందువులు నాపై పడటం వలన నాకు పూర్వజన్మ స్మృతి కలిగింది అని చెప్తుంది. ఇక నేను ఈ ప్రేత శరీరంలో ఉండలేను. ఈ ప్రేత శరీరం నుంచి విముక్తిని పొందడానికి నేను ఏం చెయ్యాలి? 100 సంవత్సరాలుగా అనుభవిస్తున్న ఈ బాధ నుంచి నేను ఎలా బయటపడాలి అని కలహ అడుగుతుంది. అందుకు ధర్మదత్తుడు స్పందిస్తూ, పుణ్యకార్యాలను ఆచరించటం వల్లనే ఇలాంటి దారుణమైన పరిస్థితులు రాకుండా ఉంటాయి. కానీ ప్రేత శరీరంలో ఉన్న నీకు దాన ధర్మాలు, వ్రతాలు, నోములు ఆచరించే అవకాశం లేదు. అందువలన నీ ప్రమేయంతో, నీ ప్రయత్నంతో ఈ స్థితి నుంచి విముక్తిని పొందటం సాధ్యం కాదు. నేను ఆచరించిన కార్తీక వ్రతంలోని కొంత పుణ్యాన్ని నీకు ధారపోస్తాను. అలా చేయటం వలన నీకు విముక్తి కలుగుతుంది అని చెప్తాడు. అందుకు కలహ ఆనందిస్తుంది. ధర్మదత్తుడు కార్తీక వ్రతం చేసిన పుణ్యం నుంచి కొంత పుణ్యాన్ని ఆమెకు ధారపోస్తాడు. ఆ వెంటనే కలహకు ప్రేత శరీరం నుంచి విముక్తి కలుగుతుంది. ఆమె కోసం విష్ణుదూతలు దివ్య విమానంలో వస్తారు. ఎవరో తెలియని ఒక స్త్రీ కోసం ఆయన పుణ్యంలో కొంత ధారపోసినందుకు ధర్మదత్తుణ్ణి విష్ణుదూతలు అభినందిస్తారు. ధర్మదత్తుడు చేసిన ఈ పుణ్యకార్యం వలన ఆయనకు తన 2 భార్యలతో పాటు విష్ణు సాన్నిధ్యం లభిస్తుందని అంటారు. ఆయన చేసిన ఈ పుణ్యకార్యం వలన ఆ తరువాత కాలంలో ఆయన దశరథ మహారాజుగా జన్మిస్తాడని చెప్తారు. ఆయన భార్యలు 2 కూడా మళ్ళీ ఆయనతోనే జీవితాన్ని పంచుకుంటారని అంటారు. ఇక ఆయనచే ముక్తిని పొందిన కలహ కూడా అప్పుడు ఆయనకు 3వ భార్య అవుతుందని చెప్తారు. సాక్షాత్తు విష్ణుమూర్తి ఆయనకు కొడుకుగా పుడతాడని అంటారు. ఓ పృథు మహారాజా, చూసావా, కార్తీక వ్రతాన్ని ఆచరించటం వలన వచ్చే పుణ్యం కొంత ధారపోయటం వల్లనే విష్ణులోక ప్రాప్తి కలుగుతుందంటే ఈ వ్రతం ఎంతటి శక్తివంతమైనదో, మరెంతటి మహిమాన్వితమైనదో అర్థం చేసుకోవచ్చు. అలాంటి కార్తీక వ్రతాన్ని ఆచరించే అవకాశాన్ని ఎవ్వరూ కూడా వదులుకోకూడదు అని పృథు చక్రవర్తితో నారద మహర్షి చెప్పుకొస్తాడు. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి
26వ అధ్యాయము 26వ రోజు పారాయణము సమాప్తము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.